హాయ్ అండి. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మంచిర్యాల జిల్లా కోర్టు నుంచి ఒక సూపర్బ్ నోటిఫికేషన్ వచ్చింది. అసలు దీని సంగతేంటో వివరంగా ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగం అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? పెద్ద పెద్ద పరీక్షలు, టెన్షన్. కరెక్టే కదా? కాని ఈసారి ఆ గొడవే వేలేదు. ఒక్కటంటే ఒక్క పరీక్ష కూడా రాయకుండానే కోర్టులో ఉద్యోగం సంపాదించే ఛాన్స్ వచ్చింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది 100కి 100% నిజం. దీన్నే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని ఎందుకంటున్నామంటే, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి రాత పరీక్ష లేదు, అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన పని అంతకన్నా లేదు, కేవలం ఇంటర్వ్యూతోనే నేరుగా సెలక్షన్. అంతేకాదు, తెలంగాణలోని ఏ జిల్లా వాళ్లైనా అప్లై చేసుకోవచ్చు. అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరికీ అవకాశముంది. ఇంతకంటే మంచి ఛాన్స్ ఇంకేముంటుంది చెప్పండి? సరే, ఇంత మంచి అవకాశం అంటున్నారు కదా, అసలు ఏ ఉద్యోగాలున్నాయి? ఏ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ ఇచ్చారో ఇప్పుడు చూసేద్దాం. అసలు విషయమేంటంటే, మంచిర్యాల జిల్లా కోర్టులో కొన్ని పోస్టులను చాలా అర్జెంటుగా భర్తీ చేయాలన్నమాట. బహుశా అందుకే ఈ పరీక్షలు గొడవలేకుండా డైరెక్ట్గా తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవి కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలు. భవిష్యత్తులో పర్మనెంట్ కావచ్చు, కానీ ప్రస్తుతానికి మాత్రం ఇవి కాంట్రాక్ట్ పోస్టులే. ఓకే, ఇక అందరూ వెయిట్ చేస్తున్న డీటెయిల్స్. ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటికి జీతాలు ఎలా ఉన్నాయో చూసేద్దాం రండి. మనకు మొత్తం 3 రకాల పోస్టులు ఉన్నాయి. మొదటిది హెడ్ క్లర్క్. దీనికి జీతం ఏకంగా 40,000 రూపాయలు. క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. నెక్స్ట్, డ్రైవర్ పోస్ట్. దీనికి 21,500 ఇస్తున్నారు. 10వ తరగతి పాసై లైసెన్స్ ఉంటే సరిపోతుంది. ఇక మూడోది ఆఫీస్ సబార్డినేట్. దీనికి 15,600 జీతం. దీనికి 7వ తరగతి పాసైతే చాలు. జీతాలైతే భలే ఉన్నాయి కదా. మరి వీటికి అప్లై చేయాలంటే మనకుండాల్సిన అర్హతలేంటి, వయస్సు ఎంతుండాలి, ఆ విషయాలు కూడా చూసేద్దాం. ముందుగా వయసు చూద్దాం. ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు, జులై 1, 2025. ఈ తేదీ నాటికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి. ఇక గరిష్ట వయస్సు విషయానికొస్తే జనరల్ కేటగిరీ వాళ్లకు 34 ఏళ్లు, అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారికి 5 ఏళ్ల సడలింపుతో 39 ఏళ్ల వరకు, ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి 44 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు. అయితే ఇక్కడే ఒక చాలా ముఖ్యమైన విషయముంది. ఒక చిన్న ట్విస్ట్ అన్నమాట. ముఖ్యంగా ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సంబంధించి. ఇదిగానీ సరిగ్గా వినకపోతే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో కొంచెం జాగ్రత్తగా వినండి. చూశారా? ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకి 7వ తరగతి నుండి 10వ తరగతి మధ్య పాసైన వాళ్లు మాత్రమే అర్హులు. అంతే. ఒకవేళ ఇంటర్మీడియట్ గానీ, డిగ్రీ గానీ, అంతకంటే ఎక్కువ చదువు గానీ ఉంటే వాళ్ళీ పోస్ట్కి అప్లై చేయడానికి వీల్లేదు. వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది కదా, కానీ నోటిఫికేషన్లో రూల్ అయితే ఇదే. సో హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లు దయచేసి ఈ పోస్ట్కి అప్లై చెయ్యొద్దు. ఇక డ్రైవర్ పోస్ట్ క్వాలిఫికేషన్స్ చూస్తే 10వ తరగతి పాసై ఉండాలి. దానితో పాటు లైట్ మోటార్ వెహికల్ అంటే ఎల్ఎంబి లైసెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అంతేకాదు, కనీసం 3 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం కూడా అడిగారు. సరే, అర్హతలు అన్నీ ఉన్నాయి అనుకుందాం. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? అప్లై చేయడం ఎలా? అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఆ డీటెయిల్సు ఇప్పుడు చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండి. ఫస్ట్ మన అప్లికేషన్స్ అన్నిటినీ షార్ట్లిస్ట్ చేస్తారు. అర్హత ఉన్న వాళ్ళని పిలుస్తారు. హెడ్ క్లర్క్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకైతే నేరుగా ఇంటర్వ్యూనే. ఇక డ్రైవర్ పోస్ట్కొస్తే ముందు ఒక డ్రైవింగ్ టెస్ట్ పెడతారు. అది పాస్ అయ్యాక ఇంటర్వ్యూ ఉంటుంది. చూసారా, ఎక్కడా కూడా రాత పరీక్ష అనే మాటే లేదు. ఇక అప్లికేషన్ ప్రాసెస్ ఇది పూర్తిగా ఆఫ్లైన్లోనే ఉంటుంది, ఆన్లైన్లో కాదు. సో కొంచెం కేర్ఫుల్గా చెయ్యాలి. స్టెప్ 1, నోటిఫికేషన్లో ఉన్న అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోండి. స్టెప్ 2, దాన్ని పెద్ద అక్షరాల్లో అంటే క్యాపిటల్ లెటర్స్లో నీట్గా ఫిల్ చెయ్యాలి. స్టెప్ 3, అవసరమైన అన్ని డాక్యుమెంట్సు జిరాక్స్ కాపీలను దీనికి జత చెయ్యాలి. స్టెప్ 4, ఇది చాలా ముఖ్యం. మీ అడ్రస్ రాసిన ఒక ఖాళీ కవర్ని తీసుకుని దానిమీద 75 రూపాయల పోస్టల్ స్టాంప్ అంటించి దాన్ని కూడా మీ అప్లికేషన్తో పాటు లోపల పెట్టాలి. ఇక చివరిగా వీటన్నింటినీ ఒక పెద్ద కవర్లో పెట్టి పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించడమే. మరి ఏమేం డాక్యుమెంట్స్ పెట్టాలి అనంటే, మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్టు, బోనఫైడ్ సర్టిఫికెట్టు, ఒకవేళ ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డుంటే అది, వీటన్నింటి జిరాక్స్ కాపీలు పెట్టాలి. ఫారం మీద మీ లేటెస్ట్ ఫోటో అంటించడం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ చెప్తున్నా, ఒరిజినల్స్ పంపొద్దు, కేవలం ఫోటో కాపీలు మాత్రమే. ఇక ఈ అప్లికేషన్ ప్యాకేజీని పంపించాల్సిన అడ్రస్సు PRL డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ మంచిర్యాల.
ఈ అడ్రస్ని కవర్ పైన స్పష్టంగా ఎలాంటి తప్పులు లేకుండా రాయండి. అంతా బానే ఉంది, కానీ ఒకే ఒక్క విషయం, టైం చాలా తక్కువ ఉంది. లాస్ట్ డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం, ఇది చాలా ఇంపార్టెంట్. అర్హత ఉండి అప్లై చేద్దామనుకునేవాళ్లు అస్సలు ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే లాస్ట్ డేట్ చాలా దగ్గర పడిపోయింది. చూడండి, చివరి తేదీ జనవరి 12, 2026. ఆ రోజు సాయంత్రం 5 గంటలలోపు మీ అప్లికేషన్ వాళ్ళకి చేరిపోవాలి. మీరు ఆ రోజు పోస్టేస్తే లాభం లేదు, వాళ్ళ ఆఫీస్కు రీచ్ అవ్వాలి. కాబట్టి చివరి నిమిషం వరకు వెయిట్ చేయకుండా వీలైతే ఇవాళే పంపించేయండి. ఓకే, ఒక్కసారి ఫైనల్గా మెయిన్ పాయింట్స్ అని గుర్తు చేసుకుందాం. ఇవి మంచిర్యాల జిల్లా కోర్టులోని ప్రభుత్వ ఉద్యోగాలు. పరీక్ష లేదు, ఫీజు లేదు. జీతం 40,000 వరకు ఉంది. ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకి 10th కన్నా ఎక్కువ చదివిన వాళ్లు అనర్హులు. ఇది చాలా ముఖ్యం. ఇక చివరి తేదీ జనవరి 12. పరీక్షలు రాయడం కష్టమనుకునేవారికి, ఫీజులు కట్టలేని వాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్. ఒక్కసారి ఆలోచించండి, ఈ అర్హతలు మీకు సరిపోతాయా? ఈ అరుదైన అవకాశం మీకోసమే వచ్చిందా? అవును అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. వెంటనే అప్లై చేసేయండి. ఆల్ ద బెస్ట్.